బ్యాంకింగ్ అనేది 1970స్కి 2020 వరకు చాలా మార్పులు వచ్చినాయి. నేను బ్యాంక్లో 1984లో బిఎస్ఆర్బి ద్వారా జాయిన్ అయినా. ఆ రోజు బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటంటే టోటల్ మాన్యువల్. అసలు మాన్యువల్ అంటే అన్నీ రాసుకోవడము, ఒక చెక్ వచ్చిందంటే చెక్ని ఎంటర్ చేసుకోవడము, రాసుకోవడము, బ్యాలెన్సింగ్ తీసుకోవడము, టాలీ చేసుకోవడము. దెర్ వాజ్ లాట్ ఆఫ్ వర్క్. ఈరోజు కనుక మనం చూస్తే అవన్నీ మాయమైపోయినాయి. టోటల్ ఈరోజు కంప్యూటరైజ్ అయ్యి ఏది కావాలన్నా నువ్వు బ్యాంకులోకి అడుగు పెట్టకుండానే ప్రతిదీ జరిగిపోతుంది. అంటే మీకు ఏటీఎం అనుకోండి, క్రెడిట్ కార్డ్ అనుకోండి, మొబైల్ బ్యాంకింగ్ అనుకోండి, ఆన్లైన్ బ్యాంకింగ్ అనుకోండి, ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ అయినా ఈరోజు ప్రతి కస్టమర్స్కి ఫింగర్ టిప్స్లో ఉంది. కాబట్టి మనం ఆ రోజు బ్యాంక్ని ఈరోజు బ్యాంక్తో అసలు ఊహించుకోలేం. అబ్నార్మల్ చేంజ్ అండ్ డైనమిక్ చేంజ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆల్ ద ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అబ్నార్మల్ చేంజెస్ వచ్చినాయి. ఇక ముందు కూడా ఇది ప్రోగ్రెస్ అవుతుందే తప్ప ఆగే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ దీన్ని గమనించాలి. ఏ రోజుకు ఆ రోజు బ్యాంక్స్ అనేటివి ఎకోసిస్టమ్, డైనమిక్ ఎకోసిస్టంలో చేంజ్ అవుతూ వస్తుంది.